దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డ, మనం ఒక దినం చూడాలన్నా, మనం అంటే ఏమైనా తినాలన్నా ఆయన కృప, ఆయన దయ మాత్రం మన మీద కంపల్సరీ ఉన్నాం. ఎందుకంటే మనం ఉండే దుర్దినాల్లో ఉన్నాం. ఏం జరుగుతుందో, ఏం అడగలుగుతుందో కానీ తెలియదు. కానీ దేవుడు మనకి ఇస్తున్న దినాన్ని బట్టి, ఆయన మనకి ఇచ్చిన ఆయుష్ని బట్టి ప్రతిదినం దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి పరిశుద్ధమైన తండ్రికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డ, వాక్యం అంటే నన్ను ఎవరైనా సరే దేవుని మనల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడైతే కాదు. దేవుడు ఈ దినము ఆయన సన్నిధిలో మనం ఉండడానికి కూడా ఆయన కృప, ఆయన దయ, ఆయన యొక్క మనపై ఆయన ప్రేమ మన మీద ఉండాలి. ఈరోజు ఈ దినం మనం వెలుగున్నామంటే ఆయన కేవలం ఆయన ఉచితమైన కృప మాత్రమే. ప్రేమైన దేవుని బిడ్డ, మరి వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 60 అధ్యాయం, యెషయా గ్రంథం 60 అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానొక నేను తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఒంటరి అయినవాడట ఎంతమంది అవుతారంటే 1000 మంది అవుతారట. ఎన్నిక లేనివాడు ఎలాగవుతారట? బలమైన జనం అవుతారట. యెహోవానొక నేను తగిన కాలం నీ కార్యంను త్వరపెట్టుదును అని చెప్పేసి అంటున్నాడు. ఈ రోజు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, లేకపోతే నీ చుట్టూ ఒక బలం లేకపోవచ్చు. కానీ దేవాతి దేవుడు మనకి ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీలో ఒంటరి అయిన వాడు ఏమవుతారట? 1000 మంది అవుతారట. ఎన్నిక లేని వాడు బలమైన జనము అవుతాడని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. యెహోవానగు నేను ఈ కార్యం తగిన కాలంలో ఏమన్నా త్వరపడతాను అని చెప్పేసి దేవుడు మనకి ఉత్తరం ఇస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు నీ జీవితంలో ఒంటరిగా ఉన్నావనో, లేకపోతే ఎవరు ప్రభు నాకు బలం లేదు, లేకపోతే నాకు ఏది కూడా లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ మన బలం ఎవరండి? అందుకే కీర్తన గ్రంథంలో యెహోవా నా బలమా, నేను ప్రేమించాను అని చెప్పేసి మన బలము, మన అస్యము ఆయన మాత్రమే. దేవుడు తప్ప మనకి గొప్ప బలం అనుగ్రహించేవాడు ఎవరండి? ఆయన మాత్రమే. ఆయన తప్ప మనకి ఎవరున్నారు ఈ లోకంలో? ఆయన తప్ప మనకు ఆశ్రమం ఎవరున్నారండి? సమస్తము సకల ప్రాణులకు ఆయనే దిక్కు, ఆయనే ఆధారము. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో అంటున్నారు, మన యేసయ్య మన పరమ తండ్రి ఏమంటున్నారంటే, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది జనం అవుతారంట. ఇంకేమంటున్నాడు? ఎన్నిక లేని వాడు బలమైన జనము బలముగా ఉంటాడంట. అంటే దేవుని యొక్క మాట మనకి ఇష్టం. ప్రతి మాట మనం ఏం చేయాలి? ప్రభు ఇది నువ్వు ఇచ్చిన వాగ్దానం, ఇది నువ్వు ఇచ్చిన మాట. అందుకే లోకంలో మనుషులని మాట ఇచ్చి తక్కువ వచ్చాడు, కానీ మన జీవం కానీ తండ్రి అయితే మాట ఇచ్చి ఆయన ఎప్పుడు కూడా తప్పిపోయే దేవుడు కాదు. అందుకే అంటున్నాడు, మీరు ఒంటరి అయిన వాడు బలమైన అంటే ఏమవుతాడట? 1000 మంది అవుతాడట. ఎన్నిక లేని వాడు ఏమవుతాడు? బలమైన జనం అవుతాడట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మన చేతిలో అంటే తగిన కాలం నీ కార్యం తొడపెడతానని చెప్పేసి మన తండ్రి మనకి వాగ్దానం చేస్తున్నారు. ఆయన ఎప్పుడు ఎవరు అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చారు, దావీదుకి వాగ్దానం ఇచ్చారు, అందరికి ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చారు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఒంటరిగా ఉన్నావనో, లేకపోతే నీ చుట్టూ ఎవరు లేరనో, నీ బంధువులు నేను విడిచిపెట్టచ్చు, డబ్బు బలం లేకపోవచ్చు, ఏ బలం లేకపోవచ్చు, నీకు పెద్ద పలుకుబడి లేకపోవచ్చు, కానీ తండ్రి అయితే అంటున్నాడు, నువ్వు బలమైన జనం అవుతా అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. ఈరోజు నువ్వెవరైనా సరే వాక్యం అంటే నువ్వెవరైనా సరే దేవుడు ఎవరైతే అయితే అంటున్నారంటే, నువ్వు ఎన్నిక లేని తనకు కనిపించవచ్చు, ఎవరితో నువ్వు బలహీనరాలుగా బలహీనుడిగా ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ దేవుడు అయితే అంటున్నారు, ఎన్నిక లేని వాడు ఏమవుతారట? 1000 మంది జనం అవుతారు. అంటే బలమైన జనముగా. ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడట. ఎన్నిక లేని వాడు ఏమవుతాడట? బలమైన జనం అవుతారని చెప్పేసి ఈరోజు దేవుడు మనకు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క మాట ఏంటంటే, ఆయన ఎప్పుడు ఏది చెప్పినా ఒక పొల్లైనా కూడా తప్పిపోదట. ఆకాశమైన భూమిని గతించిపోవచ్చు, కానీ ఆయన మాటలు ఏది కూడా తప్పిపోదంట. ఈరోజు దేవుని యొక్క వాక్యం కూడా ఏమంటున్నా అంటే, ఈరోజు ప్రభా అయ్యా నేను ఎవరి దగ్గర బలహీనంగా ఉన్నాను, నేను ఎందుకు పనికిమాలను, లేకపోతే పనికిమాలను నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అయితే నేను పనికిమాలలాగా పనికి మానలేడు, కానీ దేవుడు నేను అనట్లేదు. కానీ నువ్వు బలమైన జన్మగా అవుతావు అంటున్నాను. నువ్వు ఒంటరిదాన్ని అనుకోవచ్చు, ఒంటరి వాడు అనుకోవచ్చు, నిన్ను అందరూ విడిచిపెట్టచ్చు అనుకోవచ్చు, కానీ యేసైతే ఏమంటున్నారు తెలుసా? ఆయన నిన్ను 1000 మందిగా, నువ్వు ఒంటరి అయిన వాడు వాళ్ళు 1000 మంది అగినట్లు దేవుడు చేస్తారట. ఈరోజు నువ్వు ఒక్కడివే ఉన్నావు ఒక ఇంట్లో, లేకపోతే ఒక దగ్గర నువ్వు ఒక్కదానివే ఉన్నావు, కానీ యేసైతే ఏమంటున్నారంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది జనం అవుతారట. ఎన్నిక లేని వాడు కూడా ఏమవుతారట?
ఏమవుతా బలమైన జనము అవుతానంటే యెహోవానగా నేను ఈ కార్యం త్వరపెడతానని చెప్పేసి ఈ కార్యం త్వరపెడతానని దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నారు. ఇంకా అదే మాట పై వచనంలో ఉంటుంది, ఒక మాట 19లోని ఏమైనా ఉంటుందంటే 20లో ఉంటుంది, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే నీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం. అంటే ఈరోజు నువ్వు దేనికోసం అయితే ప్రార్థన చేసావో దానికి దేవుడు సమాప్తం చేయబోతున్నావు. నీవే విషయంలో అయితే మొరపెడుతున్నావో, నువ్వే విషయంలో అయితే అంటే ప్రభా నా పరిస్థితి ఇదయ్యా, అయ్యా నా జీవితం ఇదని నువ్వు దేవుడి సన్నిధిలో అంగలార్చినప్పుడు దేవుడు దానికి నీకు త్వరలోనే దేవుడు జవాబునే ఉన్నారు. దేవుడు జవాబు ఇస్తూనే ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డ, నీ దుఃఖము ఎవరైతే నువ్వు ఎవరిదైతే బాధించబడుతున్నావో, ఈ అక్కడికి నువ్వు కృంగిపోతున్నావో ఏసే అయితే అంటున్నారు నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తాను అంటున్నారు. దుఃఖ దినాలు అంటే జీవితాంతం పోయి దుఃఖ దినాలు కాదు. నువ్వు ఏ సమస్య విషయం అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయం గురించి నువ్వు చింతిస్తున్నావో దేవుడు అయితే అంటున్నారు నువ్వు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావో దేవుడు దానికి జవాబును ఇవ్వనే అన్నారు. ప్రేమ దేవుని బిడ్డ, మన దేవుడైతే గొప్పవాడు, ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త. ఆయన బలమునకు ఆయన జ్ఞానమునకు కూడా మితిలేదు. మన తండ్రి గొప్పవాడు. ఆయన ఈ లోకంలో ఎవరైనా నిన్ను విడిచిపెట్టచ్చు. ఈ లోక ప్రేమ కొంతవరకే, కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. నీకు అందం అంటే నేను ప్రేమిస్తాను, డబ్బు అంటే నేను ప్రేమిస్తాను, కానీ ఏమన్నా నీలో ఏం లేకపోతే ప్రేమించే ప్రేమ ఎవరిదండి? యేసే ప్రేమ. కానీ మన తండ్రిని నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకొని ప్రభా నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నా నువ్వు అనుకోవచ్చు, లేకపోతే నేను బలహీనురాలయ్యా, నేను బలహీనుడినయ్యా నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు నిన్నే నిలవబెట్టబోతున్నారు. ప్రేమ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న వారు దేవునికి మహిమ చేద్దాం. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త. ఎందుకంటే మన తండ్రి మన చేతులు గొప్ప కార్యాలు చేయాలని, గొప్ప తలంపులు మన పట్ల ఆయన యొక్క ఉద్దేశం కలిగి ఉన్నారు మన తండ్రి. ఎందుకంటే నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా చూడండి, మన బిడ్డలు అంటే ఏదో అనాథలుగా ఉండడం మన బిడ్డలుగా ఉండడం ఇష్టమా? కాదు కదా. అలా దేవుని బిడ్డలు కూడా ఆయన అంటే విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి ఆయన బిడ్డలుగా దేవుడు ఏం చేస్తున్నారంటే నువ్వు ఉన్నతముగా ఉండాలని, నువ్వు కన్నీరు కాస్తున్న దానికి దేవుడు జవాబు ఇవ్వాలని, నువ్వు ఒంటరిగా ఉన్నావు, కృంగిపోతున్నావు, అయ్యో నాకు బలం లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ బలం ఎవరంటే ఆయన మాత్రమే. మన బలము, ఆశ్రయం, మన దుర్గము, మన గానం ఆయనే. ప్రేమైన దేవుని బిడ్డ, అందుకే దావీదు భక్తులు అంటాడు, యాత్రికుడైన నేను బస్సులో పాటలు పాడితే నీ కట్టెలు హేతువులు ఆయన. అంటే యాత్రికులు ఎవరండి? లోకంలో మనం యాత్రికులమే, కొంతవరకే ఉంటాం, కానీ మన బలం ఎవరండి? యాత్రికులుగా వచ్చిన వాళ్ళకి మనకి ఏ ఆధారం ఉందండి? ఆయన మాత్రమే ఆధారం. అందుకే బస్సులో పాటలు పాడిన బస్సు అంటే ఏంటి? ఒక దగ్గర బస్సు చేసినప్పుడు ఆ పాటలు అంటే ఆయన కట్టడలు మనకి హేతువులైన ఆధారం అవుతుంది. ఆయన తప్ప మనకి ఆధారం ఎవరున్నారు? ఈ లోకంలో ఆయన తప్ప మనకు ఆశ్రయం ఏమైనా ఉందా? ఆయన తప్ప మనకి ఏదైనా దుర్గం ఉందా? ఆయన తప్ప ఇంకెవరైనా మనల్ని అంతగా ప్రేమించారన్నా? యేసే ప్రేమ నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించే ప్రేమ అది. ఆ ప్రేమకి నువ్వు ఎప్పుడైతే నువ్వు బానిస అవుతావో, ఆయన ప్రేమకి ఎప్పుడైతే నువ్వు ఇంకా ప్రభా నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నా దేవా నిన్ను స్తుతిస్తానని చెప్పేసి దావీదు భక్తులు అందుకే ప్రతి క్షణం కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూనే ఉండేవాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఎందుకంటే నువ్వు ఒంటరిగా కాదు, ఒంటరి వాడవైతే కాదు, నువ్వు బలహీనుడు కాదు, బలహీనరాలే కాదు, నీ దుఃఖదినాలు అయితే దేవుడు ఏం చేయబోతున్నారు? సమాప్తం చేయబోతున్నారు. ఏ విషయంలో అండి? అది నువ్వు ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఆ విషయంలో కార్యం జరిగించబోతున్నారు. ఇంకో మాట చూద్దాం, యెషయా గ్రంథం 62లోనే 7వ వచనం చూద్దాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందితురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగం కత్తలగురు, నిత్యానందము వారికి కలుగును. హల్లెలూయా. ఆమె దేవుడు మన చేతిలో వాగ్దానం నెరవేర్చును గాక. ఆయన ఏమంటున్నారంటే నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతావంట, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషించు. అంటే ఏ విషయంలో అయితే నేను నిందించావో, ఏ విషయంలో అయితే నువ్వు నింద పాలయ్యావో, కానీ దేవుడు అక్కడే నువ్వు ఇంకా ఏం చేస్తారట? ఆనందం, సంతోషం దేవుడు నీకు కలిగి చేయబోతున్నాను అంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడైతే కృంగిపోయినావో, ఎక్కడైతే నన్ను అవమానపరిచారో దేవుడైతే అంటున్నారు నీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. అది ఎప్పుడు ఇస్తారండి? ఆయనకు ఇవ్వబడినప్పుడు, ఆయన వాక్యం అనుసరించినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో అయితే కార్యం జరిగించబోతున్నారు. ఎవరైనా సరే దేవుడి సన్నిధిలో నువ్వు ఆయనకు వేరుగా ఉండి
ఎప్పుడు కూడా ఫలించలేవు. అందుకే ఆయన చెప్తే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, ఫలించలేరు కూడా. ఆయనలో అంటు కట్టబడి ఆయనతో సహవాసం చేసి ఆయనలో నిలవబడిన మాత్రమే నీవు ఈ వాగ్దానాలన్నీ కూడా స్వతంత్ర. నువ్వు పుట్టిన దగ్గర నుంచి క్రీస్తుని అనుకోవచ్చు, కానీ ఆయన సంతలో నువ్వు లేకపోతే నువ్వు పుట్టిన బాగుని క్రీస్తుని అయినా సరే దేవుడి సంతలో అది ఏది లెక్క రాదు. ప్రేమ దేవుని మీద నా తండ్రి పేరు పెట్టారు, లేకపోతే మేము చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు ఎలాగే మేము దేవుళ్ళు అంటే అది కాదు. దేవునికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు, దేవునితో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు, నీకు ఈ ఆశీర్వాదాలు అన్నీ రావాలన్నా ఈ వాగ్దానాన్ని నెరవేర్చబడాలని నువ్వేం చేయాలి, దేవుడి సన్నిధిలో ఏం చేయాలంటే మోకరించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ఎప్పుడైతే జరుగుతాయి చేస్తావో నీ దుఃఖ దినాలు తెలుసు. నువ్వు దేనికోసమైతే మొదలుపెడతావో దేవుడు నీకు జవాబునివ్వనన్నారు. ఎప్పుడైతే నువ్వు అవమానం పొందినావో నీ అవమానం అంతా నీ కొట్టివేయబడాలంటే ఎవరి దగ్గరికి రావాలండి, దేవుడి సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ అవమానం ప్రతిగా రెట్టింపు కనకరిస్తారట. ఎక్కడైతే అవమానించబడ్డావు, ఎక్కడైతే తృణీకరించబడ్డావో, ఎవరైతే నిన్ను తక్కువగా చూశారో దేవుడు అక్కడే నన్ను గొప్పగా నిలబెట్టబోతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ మన దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నిన్నైనా నన్నైనా ఈ లోకాన్నైనా ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమను కనుక్కున్న వరకు కొంతమంది మాత్రమే, ఆయన సన్నిధిలో ఉండే వరకు కొంతమంది మాత్రమే పుట్టిన దగ్గర నుంచి క్రిస్టియన్స్ అవ్వచ్చు. కానీ దేవుడి సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే దేవాన్ని నీ సన్నిధిలో ఉంటానని దేవుడితో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో, దేవునితో నువ్వు మాట్లాడతావో, వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో వాక్యం చదువుతావో, దేవుడు ఒకటే చెప్తున్నాడు, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారట, ఎన్నిక లేని వాడు బలమైన జనం. అది ఎప్పుడు అవుతారండి, ఆయనతో ఉన్నప్పుడు మాత్రం. ఆయనతో నువ్వు సహవాసం చేయకుండా ఈ వాగ్దానం నాకు ఇచ్చి ప్రభా ఇదంతా నాకు జరిగించంటే అది జరగమన్నా జరగదు. ఎప్పుడైతే ఆయనతో వంట కట్టుబడి జీవిస్తావో, ఎప్పుడైతే ఆయనలో నువ్వు ఫలిస్తావో దేవుడి వాగ్దానాలన్నీ కూడా నీ కుటుంబ జీవితంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ దేవుడు జరిగించినన్నారు. నీ దుఃఖతనాలు నువ్వు జాబ్ లేదని బాధపడుతున్నావు, లేకపోతే ఏ విషయంలో వివాహం కాలేదని, లేకపోతే ఏదైతే నువ్వు ఏ విషయంలో అయితే తిరిగిపోతున్నావు దేవుడు దానికి ఒక పొడి స్టాప్ అనేది దేవుడు ఇవ్వబోతున్నారు. దేవుడు ఎందుకంటే కాకపోతే ఒకటి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలండి, మోకరించాలి. ఇంకో ఆయన ఏమంటున్నారంటే వారు తమ దేశంలో రెట్టింపు భాగం నాకు కర్తలగుదురు, నిశ్చానందము వారికి కలిగిన నిశ్చయము ఆనందమట వారికి కలుగుతుందట. ఎప్పుడు ఆనందం కలుగుతుందండి, దేవుళ్ళు ఉన్నప్పుడు మాత్రమే. అందుకే మనం అంటే కొంతసేపు కృంగిపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం మనలో ఏం చేస్తుందండి, బ్రతికిస్తుంది, మళ్ళీ జీవింపజేస్తుంది. ఆయన వాక్యం చదవగానే ఆయన మాట వెళ్ళడవుతాడనే నెమ్మది కలుగుతుందట మన జీవితాలకి. ఆయన మాట ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో మన హృదయానికి నెమ్మది సమాధానం కలుగుతుంది. ఈ వాక్యం చదవకపోతే సమాధానం అనేది నీ హృదయంలో కాదు కదా, నీ మనసులో నీ కుటుంబంలో కూడా లేదు. నువ్వు ఎప్పుడైతే ఆయన సంగం మోకరించి ప్రార్థన చేసి వాక్యం చదువు దేవుని జీవితంలో అయితే గొప్ప కార్యం జరిగిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ ఈ వాక్యం అంటే నువ్వు ఎవరైనా సరే దేవుని నేను గొప్పగా చేయబోతున్నాను ఆయన ఈరోజు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ అంటే నువ్వే విషయంలో బాధపడినా, నువ్వు ఎక్కడైతే అవమానం పొందావు, నింద పాలయ్యావో, కానీ దేవుడు అక్కడే నువ్వు ఒంటరిగా అవ్వచ్చు, కానీ బలహీనంగా ఉండొచ్చు, కానీ దేవుడు అయితే అంటున్నారు తగిన కాలం నీ కార్యం నేను త్వరపెడతానని చెప్పేసి దేవుడు ఈరోజు మాట ఇస్తున్నారు. ఆయన మాట ఇచ్చైతే ఎప్పుడు తప్పిందాడు, మనుషులను మాట ఇచ్చి తప్పుతారు, కానీ దేవుడైతే ఎప్పుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. కాబట్టి మన యేసయ్య గొప్పవాడు, మన తండ్రి, మన పరలోకపు తండ్రి, జీవము కన్న తండ్రి, ఆయన గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మన తండ్రి ఇచ్చిన ప్రతి మాట మన జీవితంలో జరగాలంటే ఆయన మాట ప్రకారం నచ్చుకుందాం. దేవుడికి కొద్ది మాట మీ జీవితంలో నెరవేర్చబడిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా తండ్రి యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఎవరైతే ఒంటరిగా ఉన్నారు, బలహీనముగా ఉన్నారు, అయ్యా మాకే బలం లేదని వాళ్ళు అనుకోవచ్చు, నీవే మా బలము. మేము ఒంటరిగా ఉన్నప్పటికీ నీవే మాకు తండ్రి 1000 మంది జనంగా చేస్తున్నాను, బలమైన ఎన్నిక లేని వాళ్ళు బలమైన జనం. ఇది త్వరలోనే కార్యం జరిగిస్తున్నాను. ఎక్కడైతే అవమానం పొందినామో, ఎక్కడైతే నిందలు పడ్డామో అక్కడ నిత్యానందం మాకు కలిగి చేస్తున్నాను. మా దుఃఖ దినాలు సమాప్తం చేస్తున్నాను తండ్రి. మీకు సమస్త మహిమ కంట ప్రభావం చేయండి. ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో నాకు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి కుటుంబాన్ని కూడా మేము బ్లెస్ చేసి వారి అవసరాలు, వారి అక్రతలు తీర్చి ప్రభావ వారికి మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.